పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొదటిది నౌన్. ఈ వీడియోలో నౌన్ గురించి తెలుసుకుందాం. నౌన్ అంటే నామవాచకము. ఎ నౌన్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ అ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ యానిమల్. ఒక వ్యక్తికి, స్థలమునకు, వస్తువుకు, పక్షికి, జంతువుకు మొదలగు వాటికి ఇచ్చే పేరును నౌన్ అంటారు. ఉదాహరణకు సోహన్, బాయ్, ఇండియా మొదలగునవి. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ నౌన్కి ఉదాహరణలు. నౌన్స్లో రకాలు గమనిస్తే ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, కాంక్రీట్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్, సింగులర్ నౌన్, ప్లూరల్ నౌన్, కాంపౌండ్ నౌన్. ఒక్కొక్కటిగా వీటి గురించి తెలుసుకుందాం. మొదటిగా ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ ఈజ్ అ నేమ్ ఆఫ్ అ స్పెసిఫిక్ పర్సన్, ప్లేస్, థింగ్స్ ఎట్సెట్రా. ఒక నిర్దిష్ట వ్యక్తి, స్థలము, వస్తువు మొదలైన వాటి పేరును ప్రాపర్ నౌన్ అంటారు. ప్రాపర్ నౌన్ షుడ్ బి క్యాపిటలైజ్డ్ నో మ్యాటర్ వేర్ ఇట్ అపియర్స్ ఇన్ ఏ సెంటెన్స్. ప్రాపర్ నౌన్ వాక్యంలో ఎక్కడ కనిపించినా అందులో మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్లో వ్రాయాలి. ఉదాహరణకు డేవిడ్, ఇండియా, తాజ్మహల్, గోదావరి ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ కనుక ఈ పదాలు వాక్యం మధ్యలో వచ్చినప్పటికీ వీటి యొక్క మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. తర్వాత కామన్ నౌన్ గురించి తెలుసుకుందాం. కామన్ నౌన్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ నౌన్ దట్ రిఫర్స్ టు అ జనరల్, నాన్ స్పెసిఫిక్ పీపుల్, ప్లేసెస్, థింగ్స్ ఆర్ ఐడియాస్. నిర్దిష్టము కాని వ్యక్తులు, స్థలాలు లేదా ఆలోచనలు మొదలగు పేర్లను కామన్ నౌన్ అంటారు. ఉదాహరణకు మ్యాన్, టౌన్, కంట్రీ, ఫ్లవర్. ఇప్పుడు కామన్ నౌన్ మరియు ప్రాపర్ నౌన్కి గల వ్యత్యాసం గమనిస్తే బాయ్, మ్యాన్ అనేవి మగజాతికి చెందిన వ్యక్తులకు ఇచ్చే సాధారణమైన పేర్లు. డేవిడ్, సిసిర్, జోసెఫ్ అనేవి వ్యక్తుల నిర్దిష్టమైన పేర్లు. అలాగే మిగిలిన ఉదాహరణలు చూద్దాం. గర్ల్, విమెన్ అనేవి కామన్ నౌన్ అయితే రీటా, లత, స్నేహ అనేవి ప్రాపర్ నౌన్స్. కంట్రీ అనేది కామన్ నౌన్ అయితే ఇండియా, కెనడా, జర్మనీ అనేవి ప్రాపర్ నౌన్స్. రివర్ అనేది కామన్ నౌన్ అయితే గోదావరి, కృష్ణ, కావేరి అనేవి ప్రాపర్ నౌన్స్. కెమెరా అనేది కామన్ నౌన్ అయితే క్యానన్, నికాన్, సోనీ, ఒలింపస్ అనేవి ప్రాపర్ నౌన్స్. కార్ అనేది కామన్ నౌన్ అయితే ఆడి, ఫియట్, కియా, రోల్స్ రాయ్స్ అనేవి ప్రాపర్ నౌన్స్. ఆథర్ అనేది కామన్ నౌన్ అయితే ఆర్కే నారాయణ్, రవీంద్రనాథ్ ఠాగూర్ అనేవి ప్రాపర్ నౌన్స్. బుక్ అనేది కామన్ నౌన్ అయితే మాల్గుడి డేస్, గీతాంజలి అనేవి ప్రాపర్ నౌన్స్. ఈ టేబుల్లో కామన్ నౌన్కి ప్రాపర్ నౌన్కి మధ్య గల వ్యత్యాసాన్ని గమనించాము కదా. తర్వాత కలెక్టివ్ నౌన్ గురించి తెలుసుకుందాం. A collective noun is a noun that refers to some sort of group of people, animals, things, etc. Collective nouns are normally not treated as plural, even though they refer to a group of something. సమూహముగా ఉండే ఒకే రకమైన వ్యక్తులు, జంతువులు, వస్తువులు మొదలగు వాటిని సూచించే పదము కలెక్టివ్ నౌన్ అంటారు. సాధారణంగా కలెక్టివ్ నౌన్స్ బహువచనంగా పరిగణించబడవు. ఉదాహరణకు టీమ్, క్లాస్, క్వయర్, ఆర్మీ. కలెక్టివ్ నౌన్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆర్మీ. మిస్టర్ రాయ్ జాయిన్డ్ ద ఆర్మీ ఇన్ 1955. ఫ్లీట్. దే సా అ ఫ్లీట్ ఆఫ్ షిప్స్ ఇన్ ద హార్బర్. స్టాఫ్. ద మేనేజర్ థ్యాంక్డ్ హిస్ స్టాఫ్. బంచ్. హీ గేవ్ హర్ అ బ్యూటిఫుల్ బంచ్ ఆఫ్ రోజెస్. క్వయర్. ద క్వైర్ మెస్మరైజ్డ్ ద ఆడియన్స్. ట్రూప్. అ ట్రూప్ ఆఫ్ monkeys swung through the trees. బొకే. మిస్ రీటా రిసీవ్డ్ ఎ లవ్లీ బొకే ఆఫ్ రోజెస్. తర్వాత మెటీరియల్ నౌన్ గురించి తెలుసుకుందాం. మెటీరియల్ నౌన్స్ ఆర్ నేమ్స్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ సబ్స్టాన్సెస్ విచ్ ఆర్ యూజ్డ్ యాజ్ రా మెటీరియల్స్ ఫర్ అదర్ థింగ్స్. వస్తువులకు ముడి పదార్థాలుగా ఉపయోగించే పదార్థాలకు ఇచ్చే పేరును మెటీరియల్ నౌన్ అంటారు. ఉదాహరణకు వాటర్, శాండ్, ప్లాస్టిక్, గోల్డ్, కాటన్, వుడ్. తర్వాత కాంక్రీట్ నౌన్ గురించి తెలుసుకుందాం. కాంక్రీట్ నౌన్స్ ఆర్ ఫిజికల్ థింగ్స్ దట్ కెన్ బి సీన్, టచ్డ్, హర్డ్, ఎట్సెట్రా. కాంక్రీట్ నౌన్స్ కన్సిస్ట్ ఆఫ్ లివింగ్ థింగ్స్, ప్లేసెస్ అండ్ మెటీరియల్ థింగ్స్. కాంక్రీట్ నౌన్స్ అనేవి భౌతికమైనవి,
వీటిని చూడవచ్చు, తాకవచ్చు, వినవచ్చు మొదలగునవి. కాంక్రీట్ నౌన్స్ అనేవి లివింగ్ థింగ్స్, ప్లేసెస్, అలాగే మెటీరియల్ థింగ్స్ మొదలగునవి. ఉదాహరణకు జోసెఫ్, రివర్, చైర్, డాగ్, ఫ్లవర్, మ్యూజిక్. తర్వాత అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి తెలుసుకుందాం. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఆర్ నాన్ ఫిజికల్ థింగ్స్ that cannot be sensed. These are ideas, emotions, and other intangible things that exist in our minds instead of the physical world. భౌతికముగా లేని లేదా 5 ఇంద్రియాలతో అనుభవించలేనివి. అవి భావాలు, భావోద్వేగాలు, అనుభవాలు మొదలైన వాటిని వివరించడానికి ఉపయోగించే పదమును అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. ఉదాహరణకు కైండ్నెస్, హ్యాపీనెస్, లాయల్టీ, గ్రాటిట్యూడ్. ఇప్పుడు కాంక్రీట్ నౌన్ మరియు అబ్స్ట్రాక్ట్ నౌన్ మధ్య వ్యత్యాసం గమనిస్తే, కాంక్రీట్ నౌన్ అనేవి భౌతికమైనవి, వీటిని చూడవచ్చు, తాకవచ్చు, వినవచ్చు. కాంక్రీట్ నౌన్స్ అనేవి లివింగ్ థింగ్స్, ప్లేసెస్ మరియు మెటీరియల్ థింగ్స్ మొదలగునవి. ఉదాహరణకు జోసెఫ్, రివర్, చైర్, డాగ్, ఫ్లవర్, మ్యూజిక్. అలాగే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ భౌతికంగా లేనివి, 5 ఇంద్రియాలతో అనుభవించలేనివి. అవి భావాలు, భావోద్వేగాలు, అనుభవాలు మొదలైన వాటిని వివరించడానికి ఉపయోగించే పదాలు. అబ్స్ట్రాక్ట్ నౌన్ ఉదాహరణలు కైండ్నెస్, హ్యాపీనెస్, లాయల్టీ, గ్రాటిట్యూడ్. తర్వాత కౌంటబుల్ నౌన్స్ గురించి తెలుసుకుందాం. కౌంటబుల్ నౌన్స్ కెన్ బి కౌంటెడ్. కౌంటబుల్ నౌన్స్ హ్యావ్ సింగులర్ అండ్ ప్లూరల్ ఫార్మ్స్. లెక్కించదగిన నామవాచకాలను కౌంటబుల్ నౌన్స్ అంటారు. కౌంటబుల్ నౌన్స్ అనేవి ఏకవచనం మరియు బహువచనం రూపాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు పెన్సిల్, ట్రీ, బుక్, స్కూల్, ప్లాంట్, యాంట్. కౌంటబుల్ నౌన్స్ అనేవి సింగులర్ అంటే ఏకవచనము, ప్లూరల్ అంటే బహువచనము రూపాలలో ఉంటాయని తెలుసుకున్నాము కదా. ఇప్పుడు సింగులర్ నౌన్ గురించి తెలుసుకుందాం. ఎ నౌన్ దట్ రిఫర్స్ టు ఓన్లీ వన్ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ ఐడియా ఈజ్ కాల్డ్ సింగులర్ నౌన్. ఒక్క వ్యక్తి, ఒక్క స్థలం, ఒక్క వస్తువు లేదా ఒక్క ఆలోచనను మాత్రమే సూచించే నౌన్ని సింగులర్ నౌన్ అంటారు. ఉదాహరణకి అ పెన్సిల్, అ బ్యాట్, అన్ యాపిల్, అన్ ఎగ్. అలాగే ప్లూరల్ నౌన్ గమనించినట్లయితే, ప్లూరల్ నౌన్స్ రిఫర్ టు మోర్ దెన్ వన్ పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్, ఎట్సెట్రా. ప్లూరల్ నౌన్స్ ఎండ్ ఇన్ ఎస్ ఆర్ ఎస్, although there are plenty of exceptions. ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తులు, స్థలాలు, జంతువులు మొదలైన వాటిని ప్లూరల్ నౌన్స్ అంటారు. ప్లూరల్ నౌన్స్ సాధారణంగా ఎస్తో గాని, ఈఎస్తో గాని ముగుస్తాయి. అయినప్పటికీ అనేకమైన మినహాయింపులు ఉన్నాయి. ప్లూరల్ నౌన్స్ ఎగ్జాంపుల్ పెన్సిల్స్, ట్రీస్, బుక్స్, స్కూల్స్, ప్లాంట్స్. తర్వాత అన్కౌంటబుల్ నౌన్స్ గురించి తెలుసుకుందాం. Uncountable nouns cannot be counted. Uncountable nouns can be used with some, any, a little, much. లెక్కించలేని నామవాచకాలను అన్కౌంటబుల్ నౌన్స్ అంటారు. అన్కౌంటబుల్ నౌన్స్ను సమ్, ఎనీ, a little, much అనే పదాలతో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు వాటర్, ఎయిర్, ఫైర్, మనీ, మిల్క్, రైస్, శాండ్. ఇప్పుడు కౌంటబుల్ నౌన్ మరియు అన్కౌంటబుల్ నౌన్ మధ్య వ్యత్యాసం గమనిస్తే, లెక్కించదగిన నామవాచకాలను కౌంటబుల్ నౌన్స్ అంటారు. కౌంటబుల్ నౌన్స్ అనేవి ఏకవచనం మరియు బహువచనం రూపాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు పెన్సిల్, పెన్సిల్స్, ట్రీ, ట్రీస్, బుక్, బుక్స్, స్కూల్, స్కూల్స్, ప్లాంట్, ప్లాంట్స్. లెక్కించలేని నామవాచకాలను అన్కౌంటబుల్ నౌన్స్ అంటారు. అన్కౌంటబుల్ నౌన్స్ను సమ్, ఎనీ, a little, much అనే పదాలతో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు వాటర్, ఎయిర్, ఫైర్, మనీ, మిల్క్, రైస్, శాండ్. తర్వాత కాంపౌండ్ నౌన్ గురించి తెలుసుకుందాం. ఎవ్రీ కాంపౌండ్ నౌన్ ఈజ్ 2 or more words that come together to form a noun. These separate words don't necessarily have to be nouns. 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిపి నామవాచకంగా ఏర్పడితే వాటిని కాంపౌండ్ నౌన్ అంటారు. ఈ ప్రత్యేక పదాలు తప్పనిసరిగా నామవాచకాలు కానవసరం లేదు. ఉదాహరణకు బ్యాక్ బోన్, ఫుట్బాల్, నోట్బుక్, కాటన్ క్యాండీ,
హై స్కూల్, స్విమ్మింగ్ పూల్. ఫాదర్ ఇన్లా, మదర్ ఇన్లా, చెక్ ఇన్. కాంపౌండ్ నౌన్స్ 3 రకాలు. అవి క్లోజ్డ్ కాంపౌండ్ నౌన్స్, ఓపెన్ కాంపౌండ్ నౌన్స్, హైఫెనేటెడ్ కాంపౌండ్ నౌన్స్. క్లోజ్డ్ కాంపౌండ్ నౌన్స్ గురించి చూసినట్లయితే a word that is made up of 2 or more existing words and contains no spaces or hyphen. కలిగి ఉన్న 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలతో ఖాళీలు లేదా హైఫన్లు లేకుండా రూపొందించబడిన పదమును క్లోజ్డ్ కాంపౌండ్ నౌన్ అంటారు. ఉదాహరణకు హెయిర్ కట్, వాటర్మెలన్, రెయిన్ఫాల్. అలాగే ఓపెన్ కాంపౌండ్ గురించి చూసినట్లయితే a word that is made up of 2 existing words and contains space. కలిగి ఉన్న 2 పదాలతో పదాల మధ్య ఖాళీ కలిగి రూపొందించబడిన పదమును ఓపెన్ కాంపౌండ్ నౌన్ అంటారు. ఉదాహరణకు కాటన్ క్యాండీ, హై స్కూల్, స్విమ్మింగ్ పూల్. అలాగే హైఫెనేటెడ్ కాంపౌండ్ నౌన్ గురించి చూసినట్లయితే హైఫెనేటెడ్ కాంపౌండ్ నౌన్ ఈజ్ మేడ్ అప్ బై జాయినింగ్ 2 or more words by hyphen. కలిగి ఉన్న 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలతో మరియు పదాల మధ్య హైఫన్లతో రూపొందించబడిన పదమును హైఫెనేటెడ్ కాంపౌండ్ నౌన్ అంటారు. ఉదాహరణకు ఫాదర్ ఇన్లా, మదర్ ఇన్లా, చెక్ ఇన్. ఈ వీడియోలో నౌన్ అంటే ఏమిటో తెలుసుకున్నాము. అలాగే నౌన్ యొక్క రకాల గురించి తెలుసుకున్నాము. మరి ఒక వీడియోలో ప్రొనౌన్ గురించి తెలుసుకుందాం.